గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ మార్నింగ్. డియర్ ఫ్రెండ్స్, మనకు ఒక అంశం గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాము. అయితే ఒక చిన్న విషయం మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటిదంటే, మన రియల్ లైఫ్లో మనం మన పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు, లేదా మన నియర్ అండ్ డియర్ అయి ఉండొచ్చు, మన రిలేషన్లో జరిగిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాం. ప్రతి ఇంట్లో ఇది జరిగి ఉంటుంది, పక్కాగా 100% జరిగి ఉంటుంది. ఇంట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అయి ఉండొచ్చు. 100% ఈ అనుభవాన్ని మీరు నేను చెప్పేటటువంటి దాన్ని ఎదురు చూసి ఉంటారు. ఏంటిది అంటే, ఈ అంశం చెప్పడానికి గల కారణం కూడా నేను వివరిస్తాను. అవసరం అనేది ఎలాంటిది, ఈ అవసరం ఎంత దానికి దారి తీస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు వివరణ ఇస్తాను మీకు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్నో రకాల ఇన్సూరెన్సులు ఉన్నాయి. రైట్? వెహికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. వీటి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం అనుకుంటాం ప్రతి ఇయర్ దీన్ని రెన్యువల్ చేయాలి, అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఆ వీటికి అని చెప్పి. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. వెహికల్ ఇన్సూరెన్స్ మనము ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఏదైనా టైం బాగలేక మనం పోయి అవతలోడిని గుద్దినా, లేదా అవతలోడు వచ్చి మనల్ని గుద్దినా, ఇన్సూరెన్స్ అనేది ఏదైతే ఉందో అది మనకు మన వెహికల్కి ఇన్సూరెన్స్ ద్వారా ఫండ్ రావడం జరుగుతుంది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? అదేవిధంగా థర్డ్ పార్టీ వాడికి, అంటే అవతల వ్యక్తికి కూడా మన ద్వారా డ్యామేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఇన్సూరెన్స్ నుంచి వాళ్ళకు అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీని విలువ, ఇది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత గొప్పది, చాలా విలువైనది అని ఎప్పుడో తెలుస్తుంది తెలుసా? యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే. అంటే యాక్సిడెంట్ అవ్వడం కోసం, అవ్వాలని ఇంటెన్షన్ తోటో తీసుకోవడం కాదులే, కానీ దాని విలువ అప్పుడు తెలుస్తుంది. దెన్ హెల్త్ ఇన్సూరెన్స్. మన ఇళ్ళలో ఇది జరిగి ఉంటుంది. వెహికల్స్ అందరికీ ఉండొచ్చు, కార్లు అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు లేదు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించి తీరుతారు. చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ విలువ అర్థం కావట్లేదు టిల్ నౌ. ఇప్పటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. గవర్నమెంట్కి సంబంధించింది ఏంటిది అది? ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, ఇది సరిపోతుంది అని అనుకుంటారు. ఆరోగ్యశ్రీలో మీకు తెలుసు, గవర్నమెంట్లు వచ్చినప్పుడల్లా గవర్నమెంట్లు ఆయా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసే విషయంలో జాప్యం చేయడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీని ఎలో చేయట్లేరు. వై? బికాస్ మీరు ఆరోగ్యశ్రీ పేరు మీద దాంట్లో ఉన్న ఏవైతే డిసీజెస్ ఉన్నాయో, పర్టికులర్ డిసీజెస్, అన్ని డిసీజెస్కి కవర్ కావు అసలే. రైట్? ఈ పర్టికులర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజులకు మాత్రమే ఆరోగ్యశ్రీ నుంచి ఫండ్ వస్తుంది. అయితే మీరు ఆరోగ్యశ్రీలో చేయించుకున్నారు, స్టార్టింగ్లో బాగానే ఉంది, చేయించుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్ అయిందో ఇది గవర్నమెంట్కి పెడతారు. గవర్నమెంట్ నుంచి ఈ హాస్పిటల్కి అమౌంట్ రావాలి. ఈ అమౌంట్ వచ్చే విషయంలో ఫండ్స్ రిలీజ్ చేయక టిల్నో చాలా కార్పొరేట్ హాస్పిటళ్లలో, ఈవెన్ దో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లలో కూడా ఈ ఆరోగ్యశ్రీని ఎలో చేయట్లేరు. కారణం ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేవు. మనమేమనుకుంటాం, ఆరోగ్యశ్రీ ఉందిలే, గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఇది నడుస్తుంది, అయిపోతుందిలే అని. కానీ తీరా అక్కడికి పోతే విషయం ఏంటిది అంటే, ఆరోగ్యశ్రీలో మీకు వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది ఇందులో లేదు అని చెప్పి ఏదో వంకబెట్టి ఆరోగ్యశ్రీ లేకుండా అవుతుంది. అమ్మ దీన్ని బేస్ చేసుకొని మనం హాస్పిటల్లో జాయిన్ అయితే, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇప్పుడు పరిస్థితి ఏంది? ఏముంది పరిస్థితి? క్లియర్గా అందరం ఇప్పుడు అది ఎమర్జెన్సీ, హాస్పిటల్ ఎమర్జెన్సీ కాబట్టి ఏం చేస్తాం, ఇక అయినోళ్ళని కానోళ్ళని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి ప్రాణాలు కాపాడుకోవాలి కదా, మనిషిని బతికించుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ అమౌంట్లు ఏర్పాట్లు చేసుకొని లక్షల్లో బిల్లు కట్టాల్సిన పరిస్థితి. మీరు హాస్పిటల్లో ఎంట్రీ ఇవ్వడానికే మై డియర్ ఫ్రెండ్స్, మీకు వాడు బేసిక్గా కొంత అమౌంట్ తీసుకుంటాడు ముందే. అర్థమైందా? సో అమౌంట్ ఇస్తే తప్పితే మనం పేషెంట్ని ఎలో చేయడు.
అట్లా మనం ఆయన కాడ కానకాడ ఆయనోని కాళ్ళు కానోళ్ళు కాళ్ళు పట్టుకొని డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్‌లో ఇచ్చి బతికించుకునేటటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయిన సందర్భాలు గూడా ఉంటాయి. ప్రాణాలు పోతే ఒకవేళ హాస్పిటళ్ళల్లో మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే తప్పితే మనకు మన ఏమంటారు? ఆహ్, అనొద్దులే గాని మనకు ఇక బాడీనిచ్చే పరిస్థితి ఉండదు. ఈ రకంగా పరిస్థితులు దాపురించి ఉన్నాయి. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి అయ్యేటటువంటిది మీ ఏజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. గట్టిగా 25,000-30,000 లోపే ఉంటది. 20,000-30,000 లోపు ఉంటది. కానీ ఇందులో అన్ని డిసీజెస్ కవర్ అయితాయి. వాళ్ళకి నెట్వర్క్స్ ఎక్కువ. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క నెట్వర్క్‌లు ఎక్కువ. మనం ఏమనుకుంటాం అంటే ప్రతి సంవత్సరం ఈ అమౌంట్ మనకేం రోగాలు రావట్లేవు. కానీ వానికి మాత్రం పైసలు కడుతున్నామని అనుకుంటాం గానీ, తీరా ఏదన్నా జరగకూడనిది జరిగి రాకూడనిది ఏదన్నా వస్తే మాత్రం మనం బేర్ చేసేటటువంటి పరిస్థితులు లేవు. హాస్పిటల్‌లో ఉన్నటువంటి పేమెంట్లు చేసే అమౌంట్ లక్షల్లో ఉంటది. దీని విలువ ఎవరికి తెలుస్తది? హాస్పిటలైజ్ అయినోడికి మాత్రమే తెలుస్తది. అబ్బా! ఇన్సూరెన్స్ లేదు గదా! ఇన్సూరెన్స్ ఉంటే మనకిన్ని లక్షలు. మీరు చూసింటే హాస్పిటల్ పేమెంట్లు లక్షల్లో ఉండేటటువంటి పేమెంట్లు మన జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు వెనకకు తీసుకుపోవడమే కాకుండా అప్పుల ఇదిలోకి వెళ్ళిపోతాం మనం. కూరుకుపోతాం. దాని నుంచి బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి. సో, ఈ విలువ ఎవరికి తెలుస్తది? హాస్పిటలైజ్ అయ్యి డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఇన్సూరెన్స్ వాడు వచ్చి మనకి ఆపర్చునిటీని చెప్తే మనం చాలా లైట్ తీసుకుంటాం. విలువ ఎవరికి తెలుస్తది అంటే బాధపడ్డ వాళ్ళకు మాత్రమే. అట్లనే మై డియర్ ఫ్రెండ్స్, మొదటి స్టెప్ విలువైన స్టెప్ ఏదైతే ఉందో అది తీసుకోండి. నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా అంటే, నాకు పర్సనల్‌గా నేను బేర్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు బిజినెస్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్‌కు ఏదైతే ఉందో డిజిటల్ మార్కెట్‌ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క బిజినెస్ డిపెండ్ అయి ఉంది వరల్డ్ వైడ్‌గా. సో, ఇలాంటి ఈ అవకాశం, దీని విలువ అందులో ఉన్న వాళ్ళకు తెలుస్తది. దాని మీద ఎర్న్ చేసే వాళ్ళకు తెలుస్తది. దాని గొప్పతనం ఏంటిది? ఫ్యూచర్ ఏంటిది? ఏ రేంజ్‌లో ఎర్న్ చేసుకోవడానికి అవకాశాలున్నాయి అని చెప్పి. సో, స్కార్వి డిజిటల్ అకాడమీకి సంబంధించి మొదటి స్టెప్ ఏదైతే మనకు బ్రౌన్స్ ప్యాకేజ్ ఉందో దాంట్లో మీకు మీషో రీసెల్లింగ్ నేర్పించడం జరుగుతది. మీషోలో మీకు తెలుసు చాలా తక్కువ ప్రైస్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌ని మీరు దాన్ని వైరల్ చేసుకొని దానికి కొంత మార్జిన్ పెట్టుకొని మీరు దాని ద్వారా మనీ ఎర్న్ చేయడానికి 100% అవకాశం ఉంది. అది ఏ రకంగా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? ఏ ప్రొడక్ట్స్ పెడితే మనకు ఎక్కువ రీచ్ ఉంటది? ఏ ప్రొడక్ట్ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి? ఈ వివరాలన్నీ కూడా మనకు స్కార్వి డిజిటల్ అకాడమీ ద్వారా నేర్పించడం జరుగుతది. దెన్ మీరు ఏదైతే రీసెల్లింగ్‌లో మీ దగ్గర ప్రొడక్ట్ ఉంది, మీరు రీసెల్లింగ్ చేస్తున్న విషయాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. అంటే మీరు వాట్సాప్ వాడాలి, ఇన్‌స్టా వాడాలి, ఫేస్‌బుక్ వాడాలి, యూట్యూబ్ రీల్స్, ఇట్లా రీల్స్ గాని, షార్ట్స్ గాని ఏవైతే మీరు చేస్తారో దీనికి కావాల్సిన బ్యాక్ ఎండ్ వీడియో ఎడిటింగ్ సంబంధించి కూడా క్యాప్ కట్ వీడియో ఎడిటింగ్ అంటారు. ఇది కూడా మీకు బ్రౌన్స్ ప్యాకేజ్‌లో ఈ కోర్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతది. జనరల్‌గా మనం అందరం వాట్సాప్ వాడతాం. బట్ బిజినెస్ వాట్సాప్ వేరే ఉంటది. బిజినెస్ వాట్సాప్‌లో మీరు ఏ రకంగా ప్రొడక్ట్‌ని ప్రమోషన్ చేయాలి? మీకు ఎవరైనా హాయ్ అని పెడితే మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏఐ బేస్డ్ ఆటోమేషన్‌లో మీకు ఆటోమేటిక్‌గా రిప్లై ఎళ్ళిపోతది. రైట్? మీరు వాళ్ళు పంపించిన హాయ్ అనే దాన్ని డీటెయిల్స్ చూసి మీరు రిప్లై ఇచ్చేసరికి టైమ్ బీయింగ్ ఏదైతే ఉందో ఆ టైం ఇదవ్వకుండా ఇన్‌స్టంట్‌గా వాట్సాప్‌కి వాళ్ళకు ఆటో రిప్లై ఎళ్ళిపోతది. ఈ రకంగా ఆటో రిప్లై వాట్సాప్‌లో ఏ రకంగా బిజినెస్ చేసుకోవాలి? ఏది బిజినెస్ వాట్సాప్‌ని బేస్ చేసుకొని వీటన్నిటికి సంబంధించి మనకు బ్రౌన్స్ ప్యాకేజ్‌లో అతి తక్కువ ఫీజుకి లైఫ్ టైమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ మనకు ఈ మొదటి బ్రౌన్స్ ప్యాకేజీలోనే ఉంది. నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలు ఎందుకు చెప్పినా అంటే, విలువ అనేది ఎప్పుడు అర్థమవుతది అంటే, దాని ద్వారా ఫలాలను పొందినప్పుడు మాత్రమే అర్థమవుతది. అప్పటి వరకు చాలా లైట్ తీసుకుంటాం మనం.
దాని ద్వారా నష్టపోయినప్పుడు మాత్రమే ఆ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు చాలా లైట్ తీసుకుంటాం. మస్తుగా ఉన్నాయి బై, మస్తుగా చూసినాం బై, ఇవన్నీ వస్తుంటాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, స్వయంగా అనుభవం అయితే తప్పితే దాని విలువ, దాని గొప్పతనం ఏంటిది అనేది తెలియదు. సో ఇక్కడ నేను ఎందుకు ఈ బ్రౌన్స్ ప్యాకేజ్ మొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్ అంటున్నా అంటే ₹999 వన్ టైం పేమెంట్ తోటి లైఫ్ టైం లెర్నింగ్ ఆపర్చునిటీ ఎంటైర్ ఫ్యామిలీకి ఉంటుంది కాబట్టి, దెన్ ఇక్కడ ఇంకొక అవకాశం కూడా స్కార్వి డిజిటల్ అకాడమీ వాళ్ళు ఇస్తున్నది ఏంటిది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్స్ ప్యాకేజ్ తీసుకున్నారు ₹1000 పెట్టి, దాని ద్వారా వచ్చిన స్కిల్స్ కోర్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకుంటున్నారు, రైట్? మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు బ్రాంజ్ తర్వాత సిల్వర్కో, గోల్డ్కో, డైమండ్కో లేదా ప్లాటినంకో, మీరు దేనికి అప్గ్రేడ్ అవుదాం అనుకున్నా కూడా ఆ ప్యాకేజ్ అమౌంట్ ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బ్రౌన్స్కి ఆల్రెడీ ₹1000 పేమెంట్ చేసుకున్నారు కదా, ఇది లెస్ అయ్యి బ్యాలెన్స్ అమౌంట్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌన్జ్లో తీసుకున్నారు, దాని ద్వారా మీకు అర్థమైంది అప్గ్రేడ్ అవుతే మనకి మంచిది అని మీకు ఎప్పుడైతే మీ మైండ్కి వస్తుందో, మీరు సిల్వర్ ప్యాకేజ్ తీసుకుందాం అనుకుంటారో దాని కాస్ట్ వచ్చేసి ₹3000. ఆల్రెడీ మీరు ₹1000 కట్టి బ్రౌన్స్ ప్యాకేజ్ తీసుకున్నారు. ఈ ₹1000 లెస్ మిగిలిన ₹2000 మాత్రమే మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ స్కార్వి డిజిటల్ అకాడమీ వాళ్ళు ఆ కోర్సులో ఫుల్ పేమెంట్ తీసుకోకుండా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మీరు పేమెంట్ చేసింది కాబట్టి దాన్ని లెస్ చేసి తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏదో ఏమంటారు, వ్యాపారం చేసేది కూడా ఏదైతే ఉందో విలువలతో కూడినటువంటి వ్యాపారాన్ని, విలువలతో కూడినటువంటి కోర్సుల్ని, విలువలతో కూడుకున్నటువంటి ఎర్నింగ్ ఆపర్చునిటీని ఇవ్వడం స్కార్వి డిజిటల్ వారి యొక్క గొప్పతనం. దట్టు గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ. కాబట్టి మీ మొదటి స్టెప్ ఏదైతే ఉందో అది మీ పునాది. దాన్ని మీరు మంచి సదవకాశంగా దీన్ని తీసుకొని మొదటి స్టెప్ ఏదైతే ఉందో మొదటి స్టెప్ 100% వేయండి, ఖచ్చితంగా వేయండి. ఆ తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, మార్కెట్లో వీటి విలువ ఏంది, మనం నేర్చుకోవడం వల్ల వచ్చేటటువంటి ఎర్నింగ్స్ ఏంది, మన పర్సనల్ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడితే మన జీవితాన్ని ఏ రకంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది మీరు ఈ వీటిని అందిపుచ్చుకుంటే తప్పితే తెలియదు. వినడం వేరు, స్వయంగా అనుభవించడం వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్గా విషయం ఏంటిది అంటే, మీకు స్కార్వి డిజిటల్ అకాడమీ ద్వారా మొదటి స్టెప్ బ్రౌన్స్ ప్యాకేజ్ ఏదైతే ఉందో కేవలం ₹1000 మనము రెస్టారెంట్కి పోతే అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఇద్దరు ముగ్గురము రెస్టారెంట్కి పోతే ఫ్రెండ్స్కి బిర్యానీ తినిపిస్తే అయిపోతాయి. కానీ ఆ ₹1000 మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని ఇస్తుంది అంటే అర్థం చేసుకోండి, దాని ద్వారా మనకి ఏ రకంగా రేపటి రోజున మన కెరీర్ బిల్డప్ అవ్వడానికి దోహదపడుతుందో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ సతీష్ గౌడ్. లవ్ యూ ఆల్. బై.